నాగరికతకు దూరంగా కొండల ప్రాంతాల మధ్య ఉన్న గ్రామం చంద్రగిరి. అక్కడ ఊరి ప్రజల దురదృష్టమో మరేమో కానీ ప్రతిసారి పంట చేతికొచ్చే సమయానికి వరదలు వచ్చి అంతా నాశనమైపోతాయి. ఇందులో కొద్ది పంట మాత్రమే చేతికొస్తుంది. చూస్తుంటే ఆ ఊరికి ఏదో శాపం పట్టినట్టు ఆ వాతావరణం ఉంటుంది. ఆ ఊర్లో చాలా వింతలు జరుగుతుంటాయి. ఊర్లో విషయాలు బయటికి చెప్పిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో లేరు. ఎందుకంటే ఆ ఊరు నుండి బయటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళంతా అనుమానాస్పదంగా ఆ ఊరి పొలిమేర దాటకముందే యాక్సిడెంట్ అయి చనిపోయేవారు. సమయం తెల్లవారుజామున 4 అవుతుంది. రోడ్డు పక్కన గాలికి 2 దిక్కుల చెట్లు బాగా ఊగుతున్నాయి. స్ట్రీట్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి. దూరం నుండి ఒక కారు గంటకి 120 స్పీడ్ మీద వస్తుంది. ఆ కారులో వర్మ అనే అతను ఏదో దీనంగా ఆలోచిస్తున్నాడు. చూస్తుంటే ఏదో అర్జెంట్ పర్పస్ ఉన్నట్టు అర్థమవుతుంది. వర్మ చంద్రగిరి నుండి బయటికి వెళ్తున్నాడు అనగా ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసి ఒక్క ఉరుము ఉరిమింది. అయితే అకస్మాత్తుగా అక్కడ ఒక పెద్ద చెట్టుకి పిడుగు తాకగానే ఆ చెట్టు పెద్ద శబ్దం చేస్తూ దారి కట్టంగా పడిపోయింది. వర్మ సడన్ గా జరిగిపోయేసరికి భయపడ్డాడు. వెంటనే కార్ చెట్టు గుద్దుకోబోతుండగా బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కార్ స్కిడ్ అయి చెట్టు గుద్దుకుంది. వర్మ తల అక్కడి స్టీరింగ్ కి తగిలి నుదురు చితిలి రక్తం కారుతుంది. ఇంతలో అతని కంటికేదో భయంకరమైన రూపం కనిపిస్తుండడంతో వర్మ చిన్నగా స్పృహ తప్పుతున్నాడు. ఇంతలో కార్ గ్లాస్ పగలగొడుతున్నాడు ఒక వ్యక్తి స్పీడ్గా. అతని పేరు రిషి. అతను ఈ వర్మ యజమాని కొడుకు. అతనిని కలవడానికే వర్మ ఇంత కష్టపడి వేగంగా వచ్చాడు. కార్ డోర్ రాకపోవడంతో కార్ గ్లాస్ పగలగొడుతూ రిషి వర్మని బయటికి తీస్తున్నాడు. రిషి చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు, తెలివైనవాడు. అతను ఒక ఐఐటి స్టూడెంట్. తన తల్లిదండ్రులు అతనిని ఒక పెద్ద బిజినెస్ ఐకాన్లా చూడాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టు రిషి చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేవాడు. ఇప్పుడు కూడా రిషి యూకేలో తన రూరల్ డెవలప్మెంట్ ఐడియాస్ని షేర్ చేస్తున్నాడు బిజినెస్ మ్యాగ్నెట్స్కి. అక్కడ వాళ్ళందరూ రిషికి చాలా సపోర్ట్ ఉందని వాళ్ళ అభిప్రాయాలను తెలిపారు. అలాగే హామీ కూడా ఇచ్చారు. వర్మని కార్ నుండి బయటికి తీసి రిషి ఇలా అంటున్నాడు, అంకుల్ మిమ్మల్ని నేను కాపాడుతా అని. అయితే వర్మ కొద్ది ఓపికతో, సార్ వెళ్ళండి, మీరు ఈ ఊర్లోకి రావద్దు, నేను పోయినా బాధలేదు అని అంటూ స్పృహ తప్పుతున్నాడు వర్మ. 24 గంటల ముందు చీకట్లో గద్వాల్ మహల్ లైట్స్తో మెరిసిపోతుంది. లోపల విష్ణువర్ధన్ సోఫాలో కూర్చొని సీరియస్గా ఈమెయిల్ చెక్ చేస్తున్నాడు. విష్ణువర్ధన్ ఒక బిజినెస్ మ్యాన్. ఎన్నో రోజుల నుండి చంద్రగిరి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఎవ్వరి దగ్గర దొరకటం లేదు. లాస్ట్కి విష్ణువర్ధన్ ఒకటైతే బాగా తెలుసుకున్నాడు, ఆ గ్రామంలో ప్రజలు మూఢనమ్మకాలతో ఉంటున్నారని. ఈ ఊళ్ళో గ్రామ ప్రజలు వెనకపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ బిజినెస్ త్వరగా స్టార్ట్ చేసి ఇంప్రూవ్ చేయాలన్నది విష్ణువర్ధన్ ఆలోచన. గద్వాల్ మహల్ గేట్ నుండి లోనికి పోవడానికి 10 నిమిషాలు పడుతుంది. చుట్టూ 3 మర్రి చెట్లు. గద్వాల్ మహల్ మీదికి కూడా పాకున్నాయి దాని ఏర్లు. మహల్ గోడల నిండా పురాతనమైన ఆయుధాలు, బొమ్మలు, క్రూర ముగాలు లాంటివి ఉన్నాయి. ఇంకా మహల్ లోపల కొన్ని పెయింటింగ్స్ విచిత్రంగా ఉన్నాయి. అవి ఎలా అంటే శవాలు చితిలో తగలబడుతున్నట్టుగా ఉన్నాయి. బయటికి అద్భుతంగా కనిపించే గద్వాల్ మహల్ కొన్ని రోజులుగా మూతబడి ఉంది. పగలే దాన్ని చూడ్డానికి జనాలందరూ అల్లాడిపోతారు. అయితే విష్ణువర్ధన్ మహల్ని క్లీన్ చేపించి అక్కడ తన భార్యతో ఉండటానికి వచ్చాడు ఇక్కడ. ఇకపోతే స్నానం చేసి సుశీల తల తుడుచుకుంటూ వచ్చి విష్ణుతో, ఏమండి ఈ మహల్లో దయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నా, నిజమేనా అని అడుగుతుంది విష్ణుని. విష్ణువర్ధన్ సుశీలతో, ఏం మాట్లాడుతున్నావు, ఎంత చదువుకొని కూడా ఏంటి నువ్వు,
ఈ దయ్యాలు భూతాలు ఎవరో డబ్బులు సంపాదించడానికి పుట్టించారు, నువ్వు పట్టించుకోకు సుశీల అని చెప్పాడు విష్ణు. కానీ సుశీల, అది కాదండి, నిజం లేకపోతే పుకార్లు ఎందుకు పుడతాయి, ఎవరినైనా పిలిచి చూపిద్దామంటే విష్ణు సుశీలని దగ్గరకు తీసుకొని ప్లీజ్ ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపే అన్నాడు. దాంతో సుశీల సైలెంట్ అయింది. కొద్దిసేపటికి విష్ణు వెళ్ళి ల్యాప్టాప్లో బిజినెస్ వర్క్ చేసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. ఎందుకో ఆ ప్రదేశం ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఆకాశంలో పున్నమి వెన్నెలని మబ్బులు సగం కమ్మేశాయి. ఆ చీకట్లో వెన్నెల వెలుగుకి మహల్ భయంకరంగా కనిపిస్తుంది. మర్రి చెట్టు ఊడలు ఊగుతున్నాయి. లోపల వాళ్ళిద్దరికీ మత్తుగా ఏదో స్మెల్ తగులుతుంది. కాసేపటికి మహల్లో నల్లటి పొగ అంతా ఆ రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. అయితే ఆ రూమ్లో టెంపరేచర్ తగ్గిపోతుంది. దాంతో సుశీల గుండె దడదడలాడుతుంది. ఈ పొగ ఏంటి, నాకు భయంగా ఉందండి అంటుంది సుశీల విష్ణుతో. అప్పుడు విష్ణు సుశీలతో అంటాడు, భయపడకు సుశీల, బయట చెత్త తగలబడుతున్నారనుకుంటా ఎవరో అంటాడు విష్ణు. అయితే సుశీల అంటుంది, అయ్యో ఈ రాత్రి చెత్త తగలబెట్టేది ఎవరు అని భయపడుతుంది. ఇంతలో గోడకున్న గడియారంలో గంట టంగ్ 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 అని మోగుతుంది. కుక్కల ఏడుపులు, నక్కల అరుపులు వినబడుతున్నాయి. విష్ణు సుశీలతో, భయపడకు సుశీల, ఇది అడవి కదా, ఇదంతా కామన్ ఇక్కడ అంటున్నాడు. ఈ మహల్లో 40కి పైగా గదులున్నాయి. అతి పురాతనమైన చరిత్ర ఉంటుంది వాటికి. 6 గదులు మాత్రమే తెరుచుకున్నాయి ఇక్కడ, మిగిలినవన్నీ లాక్ వేసి ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఆ మహల్ని నిశ్శబ్దం అలుముకుంది. గడియారం శబ్దం తప్ప ఏమీ లేదు. ఇంతలో ఒక్కొక్క కిటికీ దర్వాజా ఒకదాని వెనుక ఒకటి తెరుచుకుంటున్నాయి, మళ్ళీ వాటంతటవే మూసుకుంటున్నాయి. ఇలా అవి స్పీడ్గా శబ్దాలు చేసుకుంటూ వాటంతటవే కొట్టుకుంటున్నాయి. అలాగే మహల్ అంతా ఆదురుతూ భూకంపం వచ్చినట్టు అవుతుంది. అసలు లాక్ వేసినవి ఎలా ఓపెన్ అయ్యాయి అని వీళ్ళిద్దరూ భయపడుతున్నారు. అయితే ఆ మహల్ మొత్తం కంపిస్తుండగా అక్కడ వాళ్ళ పక్కన ఉన్న ఫ్లవర్ వాజులు 4 ఒకేసారి పెద్ద శబ్దంతో పగిలిపోయాయి. సుశీల విష్ణువర్ధన్ని ఒకేసారి భయంతో హక్ చేసుకుంది. సుశీల అక్కడ జరిగిన దానికి చాలా భయపడుతుంది. అలాగే విష్ణువర్ధన్ కూడా చాలా భయపడుతున్నాడు. ఈ భయంలోనే ఎవరో భయంకరంగా ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ కట్ చేస్తే తెల్లవారుజామున వర్మని కారులో ఎక్కించుకొని ఊర్లోకి వస్తున్నాడు రిషి. రాత్రి జరిగిన దానికి గుంపులుగా కూడి మాట్లాడుకుంటున్న ఊరి జనం ఊరిలోకి ఇంకో కొత్త మనిషి రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆ వచ్చిన అతను ఆ ఊరి బాగోగులు చూసుకుంటున్న విష్ణువర్ధన్ కొడుకుని అర్థం చేసుకున్నారు. అయితే రిషి కార్ దిగి వర్మని బయటకు తీసి, ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, ఇతను కాన్షియస్లో లేడు, రక్తం ఆగట్లేదు అంటున్నాడు. కానీ ఈ ఊరి దరిద్రం ఏంటంటే ఆ చంద్రగిరిలో చిన్న హాస్పిటల్ కూడా లేదు. కానీ ఆ ఊర్లో నాటు వైద్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎవ్వరు ఇక్కడ ఏం చేసే ఆప్షన్ లేదు. కాబట్టి రిషి వర్మని రూమ్లో పడుకోబెట్టాడు. ఇక నాటు వైద్యులు వర్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. రిషి బయటకు వచ్చి సిగరెట్ తీసుకుని వెలిగించి కాలుస్తూ ముందు రోజు తనకొచ్చిన ఒక కాలు గురించి ఆలోచిస్తున్నాడు. రిషి ఒక మీటింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చి చాక్లెట్ తింటుండగా అతనికి ఒక కాల్ వచ్చింది. వర్మ నుండి కాల్ వస్తుంది. అది చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. రిషి కాల్ లేపి, అంకుల్ హౌ ఆర్ యూ, మామ్ డాడ్ ఎలా ఉన్నారు అని అడిగాడు. కానీ వర్మ అంటే బాబు అని ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. అది రిషి అర్థం చేసుకొని, అంకుల్ అక్కడ అంతా ఓకేనా అని అడిగాడు. కానీ వర్మ రిషితో ఇలా అంటున్నాడు, సార్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, వీలుంటే వచ్చేయండి, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని కాల్ కట్ చేశాడు వర్మ. జరిగింది గుర్తు తెచ్చుకున్న రిషి అక్కడ జనాలను చూస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ,
మా మామ్ డాడీ ఏరి చెప్పండి అని అడుగుతున్నాడు. ఎవ్వరు నోరు తెరవరేంటి అని అరుస్తున్నాడు రిషి అక్కడ జనాల మీద. ఇంతలో రిషి వెనుక నుండి ఎవరో ఇక్కడ ఎవ్వరు నీకేం చెప్పరు అని అన్నారు. అతనెవ్వరా అని రిషి వెనక్కి తిరిగి చూశాడు. రిషి ఎదురుగా ఒక స్వామి ఉన్నాడు. తెల్లని గడ్డం, రుద్రాక్షలు, నుదుట విభూతి పూసుకొని చేతిలో కర్ర పట్టుకొని ఉన్నాడు. ఆయన పేరు ఎవ్వరికీ తెలియదు. అందరూ ఇతన్ని రుద్రస్వామి అని పిలుస్తారు. అందరూ అతనికి చేతులెత్తి నమస్కరించుకొని దగ్గరికి వెళ్ళారు. ఇటు రిషి ఎందుకు చెప్పరు, వీళ్ళు నాకు సమాధానం చెప్తేనేగా మా అమ్మ నాన్నల ఆచూకీ నేను తెలుసుకునేది అని రిషి అడుగుతున్నాడు స్వామిని. రుద్రస్వామి దానికి బదులుగా రిషి కళ్ళల్లోకి చూస్తూ, నీ తల్లిదండ్రులు ఇద్దరు ఆ ప్రేతాత్మలకు బలయ్యారు అని అంటాడు స్వామి. దానికి రిషి స్వామిని చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు, ఈ కాలంలో కూడా దయ్యాలుంటాయా, మీ పిచ్చి కాకపోతే అంటాడు. రిషి జనాలను చూస్తూ ఎంతెంత ఇస్తున్నారు డబ్బులు అని అంటున్నాడు. రుద్రస్వామి రిషితో, నువ్వు నమ్మవని తెలుసు, చూపిస్తారా అంటూ గద్వాల్కి తీసుకెళ్లాడు. స్వామి పక్కనున్న రిషి మహల్ చుట్టూ గమనిస్తున్నాడు. అక్కడ ఎందుకో రిషికి నెగిటివిటీ ఉన్నట్టు మనసు కనిపించింది, కానీ పైకి నార్మల్గా ఉన్నాడు. స్వామి రిషి నుదిటిన విభూతి పెట్టి, నువ్వు ఎంత చదువుకున్నా, కాలం ఎంత మారినా, సైన్స్ ఎంత అభివృద్ధి చెంది, మీ ఎవ్వరికీ తెలియని నిజాలు చూపిస్తా చూడు అంటూ స్వామి రిషి చెయ్యిని గద్వాల్ మహల్ తలుపు మీద పెట్టాడు. ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది రిషికి. తనేదో శూన్యంలోకి పోతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. తన 2 కళ్ళు మూతలు పడ్డాయి. రిషి కళ్ళ ముందేవో ఆకారాలు కదులుతున్నట్టు అనిపిస్తుంది. రిషికి అర్థం కావట్లే. చీకట్లో మహల్ లోపల భూకంపం వచ్చినట్లు ప్రకంపనలు వస్తున్నాయి. విష్ణువర్ధన్, సుశీల ఇద్దరూ భయపడుతున్నారు. ఒక్కసారిగా మళ్ళీ ఆ మహల్ని నిశ్శబ్దంతో కమ్మేసింది. ఎంతలా అంటే సుశీల, విష్ణు గుండె చప్పుడు వాళ్లకు మాత్రమే వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఇద్దరు. వాళ్ళు తప్పించుకుందాం అనుకుంటే వాళ్ళు ఎటు కదలలేకపోతున్నారు. మహల్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి. ఆ మహల్లో టీవీ, సోఫా, అన్ని సామాన్లు గాల్లో లేచాయి. ఇద్దరికీ అది చూసి ఊపిరాగిపోయింది. ఆ వస్తువులు మహల్లో గుండ్రంగా తిరుగుతున్నాయి. ఇద్దరు అలా చూస్తుండగా ఒకేసారి ఎవరో వాళ్ళని గాల్లోకి 10 అడుగుల పైకి లేపి గోడకేసి కొట్టారు. ఇద్దరు గాయాలతో పడిపోయారు. ఇద్దరి తలలు పగిలాయి. కానీ విష్ణు సుశీలని పట్టుకొని బయటికి వెళ్తున్నాడు. ఇంతలో రూమ్లో సామాన్లన్నీ కింద పడిపోయాయి. రూమ్లో ఎవరో గట్టిగా నవ్వుతున్నారు. అది మనిషి నవ్వులా లేవు, పిచ్చి పిచ్చి కేకలు. కొన్ని నవ్వులు వినిపిస్తున్నాయి. విష్ణు సుశీలాని తీసుకొని గది బయటకు వచ్చి హాల్లో నుంచి వెళ్తున్నాడు. ఇంతలో తెల్లని పొగ గది మొత్తం కమ్మేసింది. దూరం నుండి ఎవరో ఒక ఆమె నించొని ఉంది. ఆమె 2 చేతులతో ఒక తలను పట్టుకొని ఉంది. అది చూసి సుశీల, చూసారా ఇక్కడ దయ్యం ఉంది అంటుంది. ఇద్దరు ఇక సహాయం కోసం హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నారు. ఇంతలో మహల్లో ఒక గది తెలుపు కిర్రుమని తెరుచుకుంటుంది. ఒకేసారి ఎవరో వాళ్ళని గాల్లోకి లాగినట్టు వాళ్ళు పైకి ఎగిరి గుండ్రంగా తిరుక్కుంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తలుపులు డమ్ అని గట్టిగా మూసుకున్నాయి. తర్వాత రోజు ఉదయం మహల్ ముందు అంతా నార్మల్గా ఉంది. ఆ సమయంలో ఎటువంటి మూమెంట్ కనబడట్లే బయట. అక్కడ ప్రజలకి జరిగిందేంటో అర్థమైపోయింది. వర్మ మహల్ బయట నుండి చూస్తూ లోపలికి వెళ్ళి ఎవరూ లేకపోవడంతో అతనికి తట్టిన ఒకటే ఆప్షన్ రిషికి కాల్ చేయడం. తర్వాత అక్కడ రుద్రస్వామి చాలా రోజుల తర్వాత చంద్రగిరికి వచ్చాడు. అందరు జనాలు ఆశ్చర్యంతో చూస్తూ అతని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. రుద్రస్వామి మహల్ ముందు నించుని 2 ప్రాణాలు బలి అని వెళ్తూ వర్మని చూస్తూ ఆగి, ఇంకో ప్రాణం బలివ్వాలనుకుంటున్నావా అని అడిగాడు. నాకు అర్థం కావట్లేదన్నాడు వర్మ. రుద్రస్వామి వర్మని చూస్తూ మహల్ వెనక్కి తీసుకెళ్లి, మీ అయ్యగారికి ఈ మహల్ గురించి సమాచారం ఇచ్చినందుకు ఈ 3 శవాలు ఇక్కడ వేలాడుతున్నాయి అని చూపించాడు. విష్ణు
ఆ గది తలుపులు తెరిచి ఆ పిశాచులను విడుదల చేశాడు. ఇక ఈ ఊరు వల్ల కాడే. ఆపు మీ యజమాని కొడుకుని అని అన్నాడు ఆ స్వామి. వెంటనే అక్కడ ప్రజల దగ్గరకొచ్చి ఈ ఊరికి మంచి చేయాలని వచ్చిన వీళ్ళు ఆ పిశాచికి బలయ్యారు. ఇక మా బతుకులింతే, మమ్మల్ని ఎవరు కాపాడతారు అంటూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు అక్కడ ప్రజలు. ఇక రుద్రస్వామి వర్మని చూస్తూ ఈ ఊరిలోకి వస్తే ఆ దయ్యం మీ యజమాని కొడుకుని పొలిమేర దాటనివ్వదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వర్మ రిషికి కాల్ చేస్తే కలవట్లేదు. ఇక ఉన్న ఒకటే ఛాన్స్, వర్మ కారు తీసుకొని పొలిమేర దాటి వెళ్ళి ఆపడం. వర్మ ప్రాణాలు తెగించి మరీ వెళ్తున్నాడు. అప్పుడు వర్మకి యాక్సిడెంట్ అయింది. రిషి వర్మని తీసుకొని ఊర్లోకి వెళ్తుండగా ఆ కారు వెనక ఏదో వింత ఆకారం భయంకరంగా నవ్వుతుంది. రిషి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తర్వాత మహల్ తలుపు మీద నుంచి చేయి తీశాడు. స్వామి వెనుక నుండి రిషి భుజం మీద చేయి వేసి ఎప్పటికైనా నమ్ముతావా అంటున్నాడు. రిషి ఏం మాట్లాడట్లేదు. తన షర్ట్ అంతా తడిచిపోయింది. తనకి కనిపించిందేది అబద్ధం కాదు, నిజం. కానీ నమ్మబుద్ధి కావట్లే. ఇక్కడ ఏదో ఉంది. నా తల్లిదండ్రుల్ని ఏదో చేసింది. వాళ్ళకి ఏమై ఉండదని నా మనసు చెప్తుంది. వాళ్ళెక్కడున్నా నేను కనుక్కుంటాను అని అనుకుంటూ వర్మ దగ్గరికి వెళ్ళాడు రిషి. నాటు వైద్యులు వర్మ పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్తారు. తర్వాత ఏం జరుగుతుంది? వర్మ బ్రతుకుతాడా లేదా ఆ పిశాచులు రిషిని కూడా చంపేస్తాయా? రిషి తన తల్లిదండ్రుల్ని కాపాడుకోగలుగుతాడా లేదా తెలియాలంటే మీరు ఈ ఎపిసోడ్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చంద్రగిరిని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి.